అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పోలవరం బనకచర్లపై కేంద్రానికి ఉన్న అభ్యంతరాలను తెలిపామన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్ ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమని వాదించామన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బనకచర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందన్నారు. కృష్ణా గోదావరి జలాల్లో గత 10 ఏళ్లలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి చెప్పుకొచ్చారు. ఇది తెలంగాణ దాటి ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర నుంచి సముద్రంలో కలిచేటప్పుడు మేము ఉపయోగించుకుంటున్నాం, మీకే ఇబ్బంది అనే విషయం వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో వాట్ ఆర్ అవర్ కన్సర్న్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే విధంగా గోదావరి జలాలని రాయలసీమ తరలించడానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్చలు జరపడమే కాదు, ఆ దిశలో ఓ 2 అడుగులు ముందుకేసింది. ఈ రోజు ఏమంటుండు హరీష్ రావు గారు కానీ ఇతర టీఆర్ఎస్ వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఆ పోలవరం బంకచర్ల ప్రాజెక్టు కట్టే ప్రతిపాదన చేస్తే మీరు కొట్లాడుతున్నారని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అసలు వాస్తవంగా ఈ ద్రోహం, ఈ పాపం వాళ్ళు చేసింది. మనం ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు, నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఇది తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన, ఇది చేయడానికి వీల్లేదు అని మేము రిప్రజెంట్ చేస్తున్న విషయం కూడా మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేయాలి. తెలంగాణ వేరు కాదు అని అన్నది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మరి ఆ రోజు ఆ మాట అన్నాడు, ఈ రోజు ఏమంటున్నాడు? మరి అదే విధంగా కేసీఆర్ సహకారం గొప్పది జగన్, ఓకే, మరి స్వచ్ఛమైన హృదయంతో జగన్ కేసీఆర్, ఓకే, మరి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకొని తెలంగాణ ప్రజలకి రైతులకు మోసం చేసి ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతుందో దయచేసి గమనించాలి. అదే విధంగా ఈ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అనేది అసలు వాటర్ ప్రిన్సిపల్స్ కి ఫండమెంటలీ రాంగ్. ఇది